హాయ్ నమస్తే అందరికీ. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 87కి సంబంధించిన ఎపిసోడ్ చూసిన, ఇంతకుముందు లైవ్లో చూసిన ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు నైట్కి టెలికాస్ట్ అవ్వచ్చు మీకు. డిమాండ్ పవన్కి టాస్క్ మొన్న ఛాలెంజ్ చేశాడు, టికెట్ టు ఫినాల్ కొట్టేది నేనే అన్నట్టుగా. సో వీడియో పూర్తిగా వినండి. ఫస్ట్ టైం నా ఇన్స్టాగ్రామ్ చూస్తే ప్లీజ్ ఫాలో కొట్టండి. ఫాలో కొట్టి నా లేటెస్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. సో ఫాలో కొట్టండి. దీంట్లో ఏంటంటే డిమాండ్ పవన్ మొన్న అయితే చెప్పాడు మాట, టికెట్ టు ఫినాల్ కొట్టేది నేనే, అందరికి ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ చెప్పాడులే, కొట్టకపోతే దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడాడు. సో ఏంటంటే ఈరోజు టాస్క్ ఆడాడు, ముగ్గురు ఆడారు, కళ్యాణ్, సుమనన్న, డిమాండ్ ముగ్గురు ఆడిన తర్వాత ఏంటంటే ఒక స్క్వేర్ డబ్బా ఉంటుంది, మధ్యలో ప్లాంక్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న చెక్కలు. అవి ఎవరి దగ్గర అవి తీసుకొని ఒక్కొక్కటి కలెక్ట్ చేసి బజార్ పోయినప్పుడు ఒక్కొక్కటి కలెక్ట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో వాళ్ళ డబ్బాలు. వాళ్ళు ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు విన్నర్. బజార్ మోగేంత వరకు ఉండాలి, లేదంటే లాక్కోవచ్చు కూడా ఎవరైనా. సో లాస్ట్ వరకు చూసుకుంటే డిమాండ్ పవన్ విన్ అవుతాడు. విన్ అయిన తర్వాత డిమాండ్ పవన్కి వాళ్ళ సీక్రెట్ రూమ్లో ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళ స్క్వేర్ ప్లేట్, స్క్వేర్ షేప్లో ఉండే ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అక్కడ ఉంటుంది, అది తీసుకెళ్ళి పెట్టుకోవాలి సీక్రెట్ రూమ్లో. వాళ్ళ ఆయన నించున్న దాని పక్కన, ఆ పక్కన పెట్టుకుంటే రీతు ఉంది, అక్కడ భరణి గారు ఉన్నారు పక్కన. భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. భరణి గారిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే, చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. ఆ బ్రిడ్జ్ లాంటి దాని మీద మొత్తం చెక్కలు పేర్చి సెట్ చేయాలన్నమాట. దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ పక్కన బ్యాగ్స్ ఉంటాయి, ఆ బ్యాగ్స్ తీసుకొని దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి బ్యాగ్స్ వేయాలి. ఆ బ్యాగ్స్ అక్కడ పడితే విన్నర్ అనమాట. సో భరణి గారు చాలా బాగా ఆడారు. డిమాండ్ పవన్ కొంచెం స్టార్టింగ్లో కొంచెం మిస్టేక్ చేశాడు. కొంచెం ప్రాపర్గా ఆడి ఉంటే కానీ ఖచ్చితంగా డిమాండ్ పవన్ విన్ అయ్యేవాడు. కొంచెం ఎందుకో ఆ టెన్షన్ వలన ఏంటో కొంచెం ఆడలేకపోయాడు. సో ఫైనల్గా భరణి గారు అయితే విన్ అవ్వడం జరిగింది. ఆ క్లిప్ ఒకటి వేస్తా చూడండి. బాబల్, బిగ్ బాస్ ఈ యుద్ధంలో భరణి చేతిలో ఓడిపోయి మీకులన్నీ కోల్పోయారు. కాబట్టి మీరు ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి తొలగిపోతారు. భరణి, పవన్ గడుల్లో బ్లాంక్స్ తీసి వాటి స్థానంలో మీ బ్లాంక్స్ పెట్టండి.